అందరికీ శనార్థులు. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? చలో ఇయాల మరి మనం అట్లా ఏమేమి ఉన్నాయో అరుచుకొని వద్దాం పాన్రి. మహాత్ముని మీద పాపాత్ముని మాటలు, పిచ్చి చేష్టలు బగ్గనే చేసిండాట శ్రీకాంత్ అయ్యంగారు. పంచాదులు పెట్టుకుంటున్నారట షెయ్యి పార్టీ మంత్రులు. పెద్ద లీడర్లు ఏం చేస్తున్నట్టో మరి. కాళేశ్వరం అంటే ఏడలేని తరికల పెద్ద ప్రాజెక్ట్ అని ఫేమస్ అయింది. పోలవరం అంటే ఎన్నడొడుతుందో తెలియదు ప్రాజెక్ట్ అని ఫేమస్ అయింది. ఇక బనకచెర్ల అంటేనా ఏమైతుందో గీ ప్రాజెక్టు తోటి అనే పంచాయతీతోటి ఫేమస్ అయింది. గట్ల గప్పట్ల గీ ప్రాజెక్టు మీద మస్తుగానే నడిచినాయి కదా రెండు తెలుగు రాష్ట్రాల నడుమ పంచాదులు. ఇక కారు పాటైతే పెద్దగానే పెట్టింది లొల్లి. ఇప్పుడు కూడా మళ్ళా గీ బనకచెర్ల ప్రాజెక్టు మీద గరమైండు కారు పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఈ ప్రాజెక్టు తోటి తెలంగాణ అన్యాయం అవుతుందని ఎరకైనా కూడా షెయ్యి పార్టీ సర్కారోళ్ళు సడ్డమాలినట్టే ఉంటున్నారని గరమైండు హరీష్ రావు సారు. ఈడ తెలంగాణలో ఉన్న సీఎం రేవంత్ అన్నే కాకుండా సెంటర్లున్న ప్రధాని మోదీ సారు కూడా ఏపీ సీఎం బాబు సార్కు సపోర్ట్ చేస్తున్నారని అనికొచ్చిండు. బనకచెర్ల ముచ్చట మీద ఖచ్చితంగా కోర్టుకు పోవాలని కూడా ఆలోచనలు చేస్తున్నారట కారు పార్టోళ్ళు. మరి కోర్టులు ఏమంటాయో గాని ప్రాజెక్టుల పంచాయతీతోటి ప్రతిపక్ష పొల్లకు చేతి నిండా పని అయితే ఉన్నదనిపిస్తున్నది అంటున్నారు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. నీ అవ్వ చిన్నప్పుడు బల్లే ఒకళ్ళ సంచిలో ఒకళ్ళు చేతులు పెట్టి బల్పాలు దొంగతనం చేసుకుంటా ఒకళ్ళనొకళ్ళు గెలుక్కున్నట్టు లేని పంచాయతీలు పెట్టుకుంటున్నారట షెయ్యి పార్టీ మంత్రులు. ఒకళ్ళ శాఖలో ఒకళ్ళు షెయ్యిలు పెడుతున్నారట, ఒకళ్ళ శాఖలో ఒకళ్ళు షెయ్యి పెడుతున్నారట. ఒక శాఖ అధికారులతోటి ఇంకో శాఖ మంత్రి మీటింగులు పెట్టుకుంటున్నారట. ఆగో నా శాఖ అధికారులతోటి నాకు తెలియకుండా గాల్లెవలో మీటింగ్ పెట్టుకునుడేంది అని గరంగా ఉన్నారట షెయ్యి పార్టీ మంత్రులు. షెయ్యి పార్టీలో ఎప్పటికీ ఏదో పంచాయతీలు ఉంటూనే ఉంటాయాయే అని మరి పెద్ద లీడర్లు పంచాయతీని లైట్ తీసుకుంటారో లేకపోతే నడిమిట్ల పడి గిప్పటికేంచి ఏ పంచాయతీ లేకుండా చూస్తారో చూడాలి మరిగా. గాంధీ తాత మీద నోటికొచ్చినట్టు కంపు నోటితోటి కంపు మాట్లాడిండు కదా సినిమా యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగారు. అగో గైన మీద ఇలా పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదైనరు షెయ్యి పార్టీ లీడర్లు. శ్రీకాంత్ అయ్యంగారు జాతిపితను ఎట్లా పడితే అట్లా మాట్లాడి అవమానించిండని ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్న ఇంకొందరు షెయ్యి పార్టీ లీడర్లతోటి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. గప్పట్లో కూడా గిసొంటి పిచ్చి చేష్టలు బగ్గనే చేసిండట గీ శ్రీకాంత్ అయ్యంగారు. ఎవ్వరు చూస్తలేరని కండ్లు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు ఎవ్వలేమంటలేరు కదా అని అనుకుంటే ఎన్నడో ఓనాడు జైలుకు పోయే కథ అవుతుంది. ఇక మరి ఇప్పుడన్నా తాగే ముంగట ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడో లేకపోతే మళ్ళా గట్లనే తాగినాక మనల్ని ఎవర్రా ఆపేది అని ఇంకా రెచ్చిపోతాడో చూడాలే. ఇక ఇవుల్లా ఇయాల్టి చెట్లు ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయిలే. మళ్ళా రేపు కూడా మస్తు చెట్లు పట్టుకొత్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? పొలిటెంట్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా అట్లనే గంట కూడా కొట్టుండ్రి. ఉంటా మరి. శనార్థి.